హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద వింత. దీంట్లో మనకు తెలిసిన వింతలు విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కొంతకాలం పాటు వింతలుగా ఉన్నా కాలానుగుణంగా అవి ఆ స్థాయిని కోల్పోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటాయి, అలాగే కొనసాగుతాయి. ఎన్నేళ్లైనా వాటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే వాటి గురించి ఎప్పటికప్పుడు కొత్తవారు తెలుసుకుంటూనే ఉంటారు. కాగా రాజస్థాన్ లోని ఓ దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇందులో వింత రహస్యం ఏముందంటారా? అక్కడికి వస్తున్నాం. ముట్టుకోగానే రాయిలా మారిపోయేలా చూపించే సినిమాలను మనం గతంలో చూసాం కదా. అవును, ఈ దేవాలయం కూడా అలాంటిదే. కాకపోతే ఇందులో సూర్యాస్తమయం తర్వాత ఉండకూడదు. ఉంటే ఇక అంతే సంగతులు. వారు తెల్లారేసరికల్లా రాయిలా మారిపోతారట. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అసలు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ లోని బద్మేర్ జిల్లాలో కిరడు అనే పేరిట ఒక దేవాలయం ఉంది. ఇందులో దాగి ఉన్న రహస్యం పట్ల ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. సూర్యాస్తమయం దాటిన తర్వాత ఈ దేవాలయంలో ఎవరైనా ఉంటే వారు తెల్లారేసరికి రాళ్లలా మారిపోతారట. కొన్ని వేల ఏళ్ల కిందట ఓ ఋషి తన విద్యార్థులతో కలిసి ఈ కిరడు దేవాలయానికి వచ్చాడట. అయితే ఆ ఋషి తన విద్యార్థులను దేవాలయం సమీపంలో వదిలి స్థానికంగా ఉన్న ప్రాంతాన్ని చూసేందుకు బయటికి వెళ్లాడట. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరూ ఆ విద్యార్థులకు సహాయం చేయలేదట. కొన్ని రోజుల తర్వాత ఆ ఋషి తిరిగి వచ్చాడు. కాగా అప్పటికి ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో వారిని చూసిన ఆ ఋషి జరిగిన విషయం తెలుసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఋషి రాయిలాంటి హృదయం కలిగిన స్థానికులను రాళ్లుగా మారమని శపించాడు. కాగా ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క మహిళ ఆ విద్యార్థులకు సహాయం చేసింది. ఆ ఋషి ఈ విషయం కూడా తెలుసుకున్నాడు. దీంతో ఆమెకు శాపం వర్తించకుండా చేశాడు. అయితే ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా పోవాలని ఆదేశించాడు. కానీ ఆ మహిళ వెళ్లే క్రమంలో వెనక్కి తిరిగి చూసింది. దీంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది. అయితే అలా రాయిగా మారిన మహిళా విగ్రహం ఇప్పటికీ ఆ గ్రామంలో అలాగే ఉందట. ఆ విగ్రహం దేవాలయానికి కొంత సమీపంలో ఉంటుంది. కాలానుగుణంగా ఆ శాపం కాస్త దేవాలయానికి పరిమితమైందని చెప్తారు. అందుకే ఆ దేవాలయంలో సూర్యాస్తమయం తర్వాత ఉన్న వాళ్ళు రాళ్లుగా మారతారట. ఇది ఆ దేవాలయం యొక్క ఐతిహ్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.